హాయ్, డావిన్సీ రిజాల్వ్ 20.1 వర్షన్ రిలీజ్ అయిందని మీ అందరికీ తెలుసు. ఇందులో చాలా కొత్త ఆప్షన్స్, చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ రిలీజ్ చేశారు. అవేంటి, ఎలా ఉపయోగపడతాయో మనం ఒకసారి తెలుసుకుందాం. నా పేరు రాంబాబు శెట్టి. ఐఎమ్ ఫోటోగ్రాఫర్, ఎడిటర్ అండ్ ఎడ్యుకేటర్. దాదాపు ఎడ్యుకేషన్లో దాదాపు ఒక 20 years నుంచి ఉన్నాను. అలాగే వర్క్ చేస్తూ దాదాపు ఒక 30 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాను. సో ఐఎమ్ ఆల్సో ఐ మాస్టర్ ఫర్ క్యానన్ ఇండియా. ఈరోజు మనం డావిన్సీలో కొత్త ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. సో మనకు ఫ్యూజన్లో మనకు ఎఫెక్ట్స్ని సెట్ చేయడానికి స్పేస్ బార్, షిఫ్ట్ ప్లస్ స్పేస్ బార్ యూజ్ చేస్తాం. ఇప్పుడు అదే మనకు కట్, ఎడిట్, కలర్ వీటిల్లో మనకి ఇచ్చారనమాట. షిఫ్ట్ ప్లస్ స్పేస్ బార్ యూజ్ చేసుకొని మనం ఎడిట్ చేసి తీసుకోవడానికి. సో ఈ విధంగా ఫ్యూజన్లో ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 15 years నుంచి మనం ఇది చూస్తూనే ఉన్నాం. స్పేస్ బార్ కొట్టి ఎఫెక్ట్స్ని సెట్ చేసుకొని అప్లై చేసుకోవడానికి. సో ఇప్పుడు అదే మనకు కట్ పేజ్లోను, ఎడిట్ పేజ్లోను, ఫ్యూజన్ పేజ్లోను, కలర్ పేజ్లోనూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఎడిట్ పేజ్లో సింపుల్ క్లిప్ సెలెక్ట్ చేసుకున్నాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ డైరెక్షనల్ బ్లర్ యూజ్ చేద్దాము. సో డైరెక్షన్ బ్లర్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా డైరెక్షన్ బ్లర్ మీరు చూడొచ్చు. అదేవిధంగా మనము 2 క్లిప్స్ మధ్యన మనం ట్రాన్సిషన్ వేసుకోవచ్చు, మనకు కావాల్సిన ట్రాన్సిషన్. ఓకే, నేను కొంచెం ప్రీ క్లిప్, పోస్ట్ క్లిప్ ఇస్తాను. సో నౌ ఐఎమ్ యూజింగ్ క్రాస్ డిజాల్వ్. ఆల్రెడీ ఉంది క్రాస్ డిజాల్వ్ వాడతాను. ఎస్, క్రాస్ డిజాల్వ్ 2 కనిపిస్తున్నాయి కదా, ఒకటి ఆడియోది, ఒకటి వీడియోది. సో క్రాస్ డిజాల్వ్ నేను యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా అప్పుడప్పుడు మనం జనరేటర్స్ వాడుతూ ఉంటాము. సో ఎప్పుడైనా మనకు బార్స్ కానీ లేకపోతే టెక్స్ట్ కానీ ఇట్లాంటివన్నీ. సో అది కావాలంటే మనం చక్కగా షిఫ్ట్ ప్లస్ స్పేస్ బార్ అండ్ ఐ నీడ్ ఎ టెక్స్ట్, ఐ నీడ్ ఎ రిబ్బన్ టెక్స్ట్ ఉంది నా దగ్గర. సో ఐఎమ్ యూజింగ్ రిబ్బన్ టెక్స్ట్. ఓకే, ఐ కెన్ యూటిలైజ్ సమ్ అదర్ కలర్స్. ఓకే, కొంచెం డార్క్. ఓకే, దిస్ ఈజ్ అ రిబ్బన్ టెక్స్ట్. సో ఈ విధంగా మనం జనరేటర్స్ కూడా టైం లైన్ మీదకి తీసుకురావచ్చు. ఇంతకుముందు మనం ఒక ఇమేజ్ మీద ఏదైనా మార్క్ చేయాలా, లేకపోతే దాన్ని కట్ చేసేసి మళ్ళీ డావిన్సీకి తీసుకురావాలంటే మనకు కష్టమైంది. ఒక రౌండ్ ట్రిప్ అయ్యేది, ఆటోమేటిక్ అప్డేట్ అయ్యేది కాదు. ఇప్పుడు అలా కాదు, మనకు ఇప్పుడు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుందన్నమాట. సో మన దగ్గర ఇప్పుడు ఏంటంటే ఒక పిక్చర్ ఉంది. ఈ పిక్చర్ మనం దీన్ని ఫోటోషాప్లో తీసుకెళ్ళాం. ఆల్రెడీ ఫోటోషాప్లో ఉంది. నేను దీని మీద ఒక మార్క్ చేస్తాను, ఏదో ఒకటి. సో ది సరౌండింగ్స్ అనేది మార్క్ చేస్తాను. సో సారీ, బ్లాక్ బాగా కనపడదు. ఐ విల్ గో ఫర్ ఎ రెడ్. ఇది సో నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది అప్డేట్ అవుతుంది. సో ఇది ఒక ఆప్షను. లేకపోతే ఇంతకుముందు అది ఫ్రస్ట్రేట్గా మళ్ళీ దాన్ని సేవ్ చేసి మళ్ళీ తీసుకురావడం, ఇది ఒక ఈజియెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. కీ ఫ్రేమ్ ట్రే. ఇంతకుముందు కీ ఫ్రేమ్ మనకు ఇక్కడ ఉండేది ట్రే, ఇప్పుడు మనకు టైం లైన్ మీదే ఇచ్చేసారు. సో టైం లైన్ ఇక్కడ కీ ఫ్రేమ్లో ఏంటంటే మనం కీ ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు, కానీ మనకేం జరిగేదంటే కర్వ్స్ ఉండేవి కాదు. కర్వ్ అంటే ఏంటి, మనం ఏదైనా కీ ఫ్రేమ్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఇంటర్పోలేషన్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక యానిమేషన్ ఏదో ఒక మెకానికల్గా అలా వెళ్ళిపోకుండా ఒక ఆర్గానిక్గా ఒక మనిషి ఇట్లా టర్న్ అయ్యాడు, దాన్ని స్పీడ్ వేయాలి. టక్కని టర్న్ అయ్యి అటు పోవడం అలా ఉండకూడదు. టక్కని టర్న్ అయ్యి స్లోగా ఆగుతుంది. సో ఇట్లాంటివి యానిమేట్ చేయాలి, లేకపోతే ఎఫెక్ట్స్ని యానిమేట్ చేయాలి, ఇవన్నీ ఆర్గానిక్గా ఉండాలంటే ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అనేది కీ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అనేది చాలా అవసరం. సో అది ఇప్పుడు మనకు టైంలైన్లో ఇచ్చారు. ఎవరైతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇట్లాంటి విజువల్ ఎఫెక్ట్స్ అన్ని యూజ్ చేస్తారో వీళ్ళకి ఇది బాగా తెలిసే ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఒక 20 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాను. ఐ స్టార్టెడ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇన్ 2010. ఆ టైంలో స్టార్ట్ అయింది లైఫ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మీద. సో ఇక్కడ మనం కీ ఫ్రేమ్స్ మనం క్లిక్ చేసినప్పుడు యూ గాట్ ద పారామీటర్స్. అయితే ఇక్కడ ఏ పారామీటర్ కనపట్లేదు. ఎందుకు పారామీటర్స్ కనపట్లేదు అంటే నేను డిస్ప్లే పారామీటర్స్ విత్ కీ ఫ్రేమ్స్ ఏదైతే కీ ఫ్రేమ్ కాబడ్డాయో అవి మీకు ఇక్కడ కనపడతాయి. సో ఇక్కడ ఏవి కీ ఫ్రేమ్ కాబడలేదు కనుక ఏమి కనపట్లేదు. నేను డిస్ప్లే ఆల్ పారామీటర్స్ అన్నప్పుడు చూడండి, ట్రాన్స్ఫార్ పారామీటర్స్, క్రాపింగ్ పారామీటర్స్ అన్నీ కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. క్రాపింగ్, ట్రాన్స్ఫార్ము, క్రాపింగ్, కంపోజిట్, లెన్స్, స్పీడ్, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను జూమ్ యానిమేట్ చేస్తాను.
జూమ్ యానిమేట్ చేసేయాలంటే ఏం చేయాలి, ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళాలి. ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళి నేను ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ క్రియేట్ చేస్తాను జూమ్కి. సో జూమ్కి కీ ఫ్రేమ్ క్రియేట్ చేశాను. జూమ్కి కీ ఫ్రేమ్ చేయగానే మనకు కీ ఫ్రేమ్ క్రియేట్ అయింది. రెండవది ఇక్కడ ఒక కీ ఫ్రేము, ఇక్కడొక కీ ఫ్రేమ్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు అన్నీ వద్దు, క్లమ్జీగా ఉంది. సో నేను ఓన్లీ ఏవైతే యానిమేట్ అయినాయో అవి మట్టుకే పెట్టమని అడుగుతాను. సరే, ఒక కీ ఫ్రేమ్ నుంచి ఇంకో కీ ఫ్రేమ్కి మనం వెళ్ళాలంటే, నావిగేట్ చేయాలనుకుంటే స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేయొచ్చు. స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి ఏంటి, పీ లెటర్ పక్కన ఉంటాయి కదా, ఆ రెండు కీస్ అనమాట. సో ఒక కీ ఫ్రేమ్ నుంచి ఒక కీ ఫ్రేమ్ నుంచి, సో ఈ కీ ఫ్రేమ్ దగ్గర నాకు జూము ఓకే, జూమ్ ఇన్ అయ్యి జూమ్ అవుట్ అయింది. జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఇప్పుడు వీటికి ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఇవ్వాలంటే జస్ట్ సెలెక్ట్ చేసుకోండి, రైట్ క్లిక్, ఫ్రేమ్ ఇంటర్పోలేషన్. ఇప్పుడు చూడండి ఎంత ఆర్గానిక్గా ఉందో, ఏదో హ్యాండ్తో చేస్తున్నట్టు జూమ్ ఇన్ చక్కగా వెనక నుంచి ఎవరు అలా నెట్టి ఆపి మళ్ళీ వెనక లాగినట్టు ఆర్గానిక్గా ఉంటుంది. ఇప్పుడు రీటైమింగ్ కూడా అలాగే, రీటైమింగ్. సో ఇప్పుడు నేను ఇది రీసెట్ చేసేస్తున్నాను, నాకు అవసరం లేదు. సో రీటైమింగ్. ఇప్పుడు మనం స్పీడ్ చేంజ్ కూడా చూద్దాం. ఇప్పుడు స్పీడ్ చేంజ్ అంటే ఇప్పుడు ఈ క్లిప్ మీద ఇప్పుడు ఇలా ఉంది, ఇది చక్కని తిరగాలి, ఒక స్పీడ్గా తిరగాలి. సో స్పీడ్గా తిరగాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి స్లో అయిపోవాలి. ఓకే, అప్పుడు నాకు 2 కీ ఫ్రేమ్లు కావాలి. సో స్పీడ్ చేంజ్, ఒక్క కీ ఫ్రేమ్ క్రియేట్ చేస్తాను, ఆటోమేటిక్గా స్పీడ్ వచ్చేసింది ఇక్కడ, ఒక్క కీ ఫ్రేమ్. సో దీన్ని థ్రెడ్ కనపట్లేదు మీకు, చూడండి ఈ థ్రెడ్ కనపట్లేదు. సో నేను ఆన్ చేస్తాను, ఇదిగో కీ ఫ్రేమ్ ఆన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్పీడ్గా తిరగాలి. ఓకే, స్పీడ్గా తిరగాలి. సో ఇక్కడ ఇది, సో నేను ఇక్కడ స్పీడ్ చేంజ్ సరిపోలేదు, స్పీడ్ ఇంకొంచెం స్పీడ్. కొంచెం తగ్గిద్దాం స్పీడ్. స్పీడ్, ఎస్. అదేవిధంగా మనకు ఇంతకుముందు ఈ కర్వ్ లేనప్పుడు మనం ఎలా చేసేటవాళ్ళము, ఇప్పుడు ఇంటర్పోలేషన్ మనం ఇవ్వలేదు, ఇద్దాం ఒకసారి. అదే స్పీడ్ ఎంత ఆర్గానిక్గా ఉంది, అలా వెళ్తూ ఉంది. ఎస్. నౌ మీకు కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఈ కీ ఫ్రేమ్స్ ఇవి కనిపించేటివి. సో ఇవి కూడా అవే అనమాట, సేమ్. కాకపోతే ఇదేంటి ఆర్గానిక్గా ఉంటుంది. సో మీకు ఏవైతే కింద కీ ఫ్రేమ్స్ పెడతారో ఆటోమేటిక్గా క్లిప్ కూడా అయ్యాయి. ఎవరైతే దీని మీద పనిచేయడం అలవాటు అయిపోయి ఉంటారో వాళ్ళకి అవి కూడా క్రియేట్ అవుతాయి ఆటోమేటిక్గా. మీరు హ్యాపీగా అక్కడ వర్క్ చేసుకోవచ్చు. సో డావిన్సీ ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటూ పోతుంది, కొత్త యాడ్ చేసుకుంటూ పోతున్నాయి. ఎడిటర్స్కి చాలా ఇంపార్టెంట్ అయినటివి. సో ఇప్పుడు మనం మళ్ళీ ఆ ప్యానల్లోకి వెళ్ళి మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని మనం చెప్పచ్చు. మనము ఎడిట్ చేస్తాము, చాలా క్లిప్స్ ఎడిట్ చేస్తాము. కానీ ఎడిట్ చేసిన తర్వాత ఏదో ఒక భాగాన్ని ఇంకొక టైం లైన్ లాగా క్రియేట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకోసం, ఎఫెక్ట్స్ పర్పస్ కావచ్చు, దాన్ని గ్రేడ్ చేయాల్సిన పర్పస్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే విషయాలకైనా ఉండొచ్చు. కానీ ఈ పర్టికులర్ భాగాన్ని తీసుకెళ్ళి నేను ఒక క్లిప్గా ఒక సపరేట్ టైం లైన్ చేయాలనుకుంటే నౌ ఇట్ ఈస్ పాసిబుల్. సబ్ క్లిప్ టైం లైన్. ఓకే, సబ్ క్లిప్ అంటే మీకు తెలుసు, ఒక టైంలో ఒకటి
సోర్స్ విండోలో వేసుకొని దానికి ఇన్ అండ్ అవుట్ పాయింట్ ఇచ్చుకొని ఆ క్లిప్ని పక్కకు పెట్టుకుంటే సబ్ క్లిప్లో అవుతుంది. ఇది ఎడిటింగ్ చేసేటప్పుడు ఈజీగా మన అసిస్టెంట్ ఎడిటర్ని తీసి పెట్టమంటే తీసి పెడతారు. కానీ సబ్ క్లిప్ టైంలో ఏంటంటే నాకు ఈ భాగం నుంచి ఈ భాగం వరకు నాకు సబ్ క్లిప్ కావాలి. దీనికి ఏంటంటే ఆల్ట్ బి కొట్టిన వస్తుందన్నమాట. సో ఈ సబ్ క్లిప్ పేరు మనకు సబ్ క్లిప్ 3 తయారైపోయింది. టైం లైన్ 1 సబ్ క్లిప్ 3. ఓకే, ఇప్పుడు చూస్తే ఇది వేరే టైం లైన్లోకి ఇవన్నీ వచ్చేసాయి. ప్లస్ ఆ టైం లైన్లో అవి అలాగే ఉంటాయి. ఓకే, ఇది ఒక ఆప్షన్ అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీరు వర్క్ చేస్తూ వెళ్ళిన తర్వాత ఇది ఎందుకో అని కూడా అర్థమవుతుంది. ఆడియో సింక్లో కూడా కొత్త ఆప్షన్స్ వచ్చాయి. ఆడియో సింక్లో ఏంటంటే ఇంతకుముందు మనకు టైం కోడ్ ద్వారా లేకపోతే ఆడియో వేవ్స్ ద్వారా కూడా మనం సింక్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆడియో సింక్లో మనకు కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ వచ్చాయి. ఒకటి ఏంటంటే టైం కోడ్ మీకు తెలిసిందే. తర్వాత ఇన్ అవుట్ మార్కర్, ఈ 2 కూడా ఈ 3 మనకి ఎక్స్ట్రా వచ్చాయి. ఇన్ అండ్ అవుట్ వల్ల ఉపయోగం ఏంటి? ఉదాహరణకి మీ దగ్గర ఇంటర్వ్యూ షూట్ చేస్తున్నారు, మీ దగ్గర టైం కోడ్ లేదు, వేవ్ అటు ఇటుగా ఉండొచ్చేమో, వేవ్ సింకింగ్ కూడా మీకు డౌట్గా ఉండొచ్చు. సో మీరు సింక్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక ఫ్లాష్ కానీ ఇవ్వగలిగితే అక్కడ కెమెరా ఫ్లాష్ 1 ఫ్రేమ్ రికార్డ్ అవుద్ది. ఆ ప్రతి క్లిప్ మీద అక్కడ ఇన్ పాయింట్ కానీ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఆ ఇన్ పాయింట్ తీసుకొని సింక్ చేసుకుని టోటల్ సింక్ అయిపోతుంది అనమాట. లేకపోతే ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తారంటే క్లాప్ చేస్తారు. క్లాప్ బోర్డ్ ఉండేది, అందుకే ఆ రోజుల్లో క్లాప్ బోర్డ్ ఉండేది సౌండ్ కోసం. ఇప్పుడు కూడా మనం ఒక క్లాప్ చేస్తే సౌండ్ ఉంటుంది. ఆ సౌండ్ దగ్గర మనం ఇన్ పాయింట్ ఇస్తే ఇన్ పాయింట్ ఆడియోని మనం ఈజీగా సింక్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైనా మన దగ్గర టైం కోడ్ సింక్రనైజేషన్స్ హార్డ్వేర్ లేనప్పుడు ఇలాంటివి ఉపయోగపడతాయి. ఓకే, డిజేబుల్ ఎనేబుల్ క్లిప్ ఇదేంటి ముందే ఉండేది కదా, ఇదేంటి స్పెషల్ అంటే లేదు. ముందులో ఏం జరిగేదంటే ముందు నేను ఒక క్లిప్ డిజేబుల్ చేశాను, ఇక్కడ డిజేబుల్ చేశాను. ఇప్పుడు డిజేబుల్ ఎనేబుల్ చేయాలంటే ఇప్పుడు ఈ 3 ఎనేబుల్ చేయాలి నేను. ఒకవేళ ఈ 3 ఎనేబుల్ చేయాలని నేను ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఈ మధ్యలో ఏదైతే ఉందో ఎనేబుల్ అయ్యింది అది డిజేబుల్ అవుతుంది. సో అట్లా మనకు ఒక 10 క్లిప్పులు ఏదైనా మనం ఇలా డిజేబుల్ అలా 1 by 1 మనం ఏదైనా చేసి కానీ ఉంటే మనకు అది ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకని ఏంటంటే అన్నిటినీ మనం సెలెక్ట్ చేసుకొని మనము ఒక షార్ట్ కట్ ఇవ్వచ్చు. నేను ఇప్పుడు ఆల్ట్ డి ఇచ్చాను, సో అన్నీ ఎనేబుల్ అయిపోయాయి. సో ఆల్ట్ డి, కంట్రోల్ ఆల్ట్ డి పెడితే అన్నీ డిజేబుల్ అయిపోతాయి. సో డిజేబుల్ ఎనేబుల్ ఆల్ట్ డి. ఓకే, ఇది ఒక ఆప్షన్. మీరు కీబోర్డ్ కస్టమైజేషన్లోకి వెళ్ళి మీరు డిజేబుల్ ఎనేబుల్కి ఒక కీబోర్డ్ ఇచ్చుకోవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు వర్క్ అనమాట. ఎడిటింగ్లో మనకు ఇక్కడ మనం గమనిస్తే వీడియో కానీ ఆడియో కానీ మనకు కావాల్సింది ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చుకొని ఇన్ అవుట్ ఇచ్చుకొని ఓన్లీ ఆడియో కావాలంటే ఆడియో డ్రాగ్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే వీడియో కావాలంటే వీడియో డ్రాగ్ చేసుకొని పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు మనకు ఓన్లీ ఇన్సర్ట్ వీడియో అండ్ ఆడియో బోత్, either ఇన్సర్ట్ వీడియో ఓన్లీ, ఇన్సర్ట్ ఆడియో ఓన్లీ, ఈ ఆప్షన్ కూడా మనకు ఉంది. నేను ఇప్పుడు ఓన్లీ ఆడియో ఇన్సర్ట్ చేస్తాను. సో ఆడియో ఇన్సర్ట్. ఓకే, ఇది ఒక కొత్త ఆప్షన్. ఇందులో కొత్తగా వచ్చిన ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే స్ప్లిట్ టోనింగ్, డ్యూయల్ టోన్ కూడా అని అంటారు. కొన్ని పిక్చర్స్లో డ్యూయల్ టోన్ చాలా బాగా వాడతారు. సో ఆ డ్యూయల్ టోను ఉదాహరణకి చూడండి, హాలీవుడ్ మూవీస్లో ఈ టైప్ ఆఫ్ డ్యూయల్ టోన్ వాడతారనమాట. సో ఇదేంటంటే కొంచెం షాడోస్లో ఒక రంగు, లేకపోతే హైలైట్స్లో మరో రంగు, 2 రకాలైనటువంటి హ్యూస్ దానిలో ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో ఇది చాలా పిక్చర్స్లో నార్మల్గా ఉంటుంది. సో ఈ స్ప్లిట్ టోన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ స్ప్లిట్ టోన్ను ఎలా పనిచేస్తుంది ఏందనేది మనం చూద్దాం. స్ప్లిట్ టోన్ నేను యూజ్ చేస్తాను. సేమ్ యాజ్ షిఫ్ట్ స్పేస్ బార్ కొట్టుని ఆల్రెడీ స్ప్లిట్ టోన్ ఉంది ఇక్కడ. సో నేను స్ప్లిట్ టోన్ అప్లై చేస్తాను. ఎస్, ఈ స్ప్లిట్ టోన్ ఏం చేస్తుంది అని అంటే మిడిల్ గ్రే ఏదైతే 18% గ్రే ఉంటుందో అక్కడ ఎటువంటి కరెక్షన్ చేయకుండా అటు హైలైట్లోను ఇటు షాడోస్లోను అంటే ఇట్లా పైన చేయబెట్టారంటే అర్థం ఏంటంటే ఇది హైలైట్. మన కర్వ్స్ ఉంటుంది కదా ఫోటోషాప్లో, ఆ విధంగా అనమాట. హైలైట్లోను షాడోస్లోను హ్యూస్ని యాడ్ చేస్తుంది. తద్వారా ఏంటంటే మనకు డ్యూయల్ టోన్ వస్తుంది అనమాట.
స్ప్లిట్ టోన్ అంటాం, డ్యూయల్ టోన్ అనకూడదు, 2 టోన్స్ ఉంటాయి కాబట్టి అంటారు, కానీ స్ప్లిట్ టోనింగ్ 2 రకాల టోనింగ్ ఉంటుంది. ఇది ఏంటనేది ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఇప్పుడు నేను ఈ స్ప్లిట్ టోనింగ్ దీనికి అప్లై చేశాను. ఈ స్ప్లిట్ టోన్ అప్లై చేసిన తర్వాత మీకు బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను. బిఫోర్ ఆఫ్టర్ ఆ వెనకాల ఉన్నటువంటి గ్రీన్లో ఒక రకమైనటువంటి టీల్ యాడ్ చేసి చూడండి. ఎస్, నా దాని స్ట్రెంగ్త్ కావాలంటే ఇంకొంచెం స్ట్రెంగ్త్ పెంచుకోవచ్చు. సో దిస్ ఇస్ అ డ్యూయల్ టోన్. పివిట్ అనేది ఏంటంటే ఎక్కడ నుంచి స్ప్లిట్ అవ్వాలి, ఏ ఏరియా నుంచి స్ప్లిట్ అవ్వాలి, షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ ఉంటాయి. ఎక్కడ నేను స్ప్లిట్ అవ్వాలంటే 18% గ్రే దగ్గర స్ప్లిట్ అవ్వాలన్నమాట. సో దానిని ఎక్కడ మూవ్ చేయడం, 18 నుంచి కొంచెం ముందుకు మూవ్ చేద్దాం, ఎటు పక్క నుంచి స్ప్లిట్ చేద్దాం అనేది పివిట్ పాయింట్ చూసుకుంటుంది అనమాట. హ్యూ యాంగిల్ అంటే ఏంటంటే, హ్యూ తెలుసు కదా మీకు, ఇదిగోండి ఇక్కడ మనకు ఇది టోటల్ మన కలర్ అయితే, హ్యూ అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క హ్యూ అనమాట, 360 degrees. సో ఈ యాంగిల్ అనమాట హ్యూ యాంగిల్, ఇది యాంగిల్. సో ఇలా తిరుగుతుంది. ప్రస్తుతం మనకి ఎక్కడుంది, ఇది ఈ స్పాట్లో ఉంది బ్యాక్గ్రౌండ్. సో హ్యూ యాంగిల్ మార్చుకుంటూ పోతే వేరే వేరే కలర్స్ యాడ్ అవుతాయి అనమాట. చూడండి, డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్గా యాడ్ అవుతున్నాయి. సో రీసెట్ చేస్తాను. ఇక్కడ 3 రకాలైనటువంటి ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఒకటి స్ప్లిట్ టోన్ మోడ్ న్యాచురల్ అని ఉంది, ఇంకోటి స్ట్రాంగ్ అని ఉంది, ఇంకొంచెం స్ప్లిట్ ఇంకా ఎక్కువ డిగ్రీస్లో జరుగుతుంది. అది ఏంటనేది ముందు తెలుసుకుందాం. ఆ తర్వాత కస్టమ్, యూ కెన్ డూ ఆ కస్టమ్ స్ప్లిట్ టోనింగ్. మీకు ఇష్టం వచ్చినట్టు హ్యూ, ఇష్టం వచ్చినటువంటి షాడోస్లో ఇష్టం వచ్చినటువంటి హ్యూ అండ్ హైలైట్స్లో ఇష్టం వచ్చిన హ్యూని మీరు ఇవ్వచ్చు. లేకపోతే ఏమవుతుంటే ఒకటే 90 degreesలో తిరుగుతుంది అనమాట అది. సో అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏదైనా ఎఫెక్ట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం నేర్చుకోవాలంటే ద బెస్ట్ పద్ధతి ఏంటంటే గ్రే స్కేల్ మీద మనం పనిచేయాలి. అంటే ఒక బ్లాక్ నుంచి వైట్ దాకా ఉన్నటువంటి గ్రేడియంట్ని తీసుకొని మనం పనిచేయాలి. ఇప్పుడు నా దగ్గర ఒక 10-bit గ్రేడియంట్ ఫైల్ ఒకటి తీసుకున్నాను నేను. సో దీని మీద నేను స్ప్లిట్ టోన్ వేస్తాను. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ఏరియా మీద మనకు అప్లై కాలేదు. అంటే వైట్గానే ఉంది, బ్లాక్గానే ఉంది, కానీ కొంత షాడో ఏరియా ఒక కలరు, కొంత షాడో ఒక కలరు ఉందన్నమాట. సో ఇది ఇక్కడి నుంచి స్ప్లిట్ అయింది, ఇక్కడి నుంచి లెఫ్ట్ అండ్ రైట్, ఇక్కడి నుంచి స్ప్లిట్ అయింది. సో ఇప్పుడు పివట్ అనేది ఏం జరుగుతుందంటే, ఈ స్ప్లిట్ దాన్ని ఇటుపక్క పెట్టాలనేది నిర్ణయం తీసుకుంటుంది. చూడండి, మూవ్ అవుతుంది, స్ప్లిట్ అనేది మూవ్ అవుతుంది. సో హ్యూ యాంగిల్ కూడా అలాగే, ఏ కలర్ అందులోకి రావాలనేది మీకు జరుగుతుంది. చూడండి, సో హైలైట్లో ఇట్ ఈస్ గివింగ్ ఎ డిఫరెంట్ కలర్స్. అయితే మనం ఇక్కడ హ్యూ యాంగిల్, ఇక్కడ మనం ఒకసారి వెక్టర్ స్కోప్ని చూద్దాం. వెక్టర్ స్కోప్ని చూపించినప్పుడు పివిట్ని కొంచెం మార్చి కొద్దిగా అటు మూవ్ చేసి చూపెడతాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, స్ప్లిట్ ఎలా అయిందంటే 90 degreesలో అయింది స్ప్లిట్. మీరు గమనిస్తే 90 degreesలో స్ప్లిట్ అంటే ఇక్కడ ఒక కలర్, ఇదంతా ఒక కలర్ తీసుకుంటుంది. అలా కాకుండా మీరు ఒకవేళ స్ట్రాంగ్లోకి వెళ్ళారనుకో, స్ట్రైట్ 180 degrees అంటే షాడోకి ఈ కలర్స్, హైలైట్స్కి ఈ కలర్స్ అన్నట్టు తీసుకుంటుంది అనమాట. సో మీకు హ్యూ యాంగిల్ అంటే ఏంటి, అది ఆ స్ప్లిట్ అలాగే రౌండ్ తిరుగుతుంది. చూడండి, రౌండ్ తిరుగుతుంది. ఇది సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో ఇది స్ట్రెంగ్త్, పివిట్ ఇది తెలుసుకున్నాం. ఒకవేళ నీకు కస్టంలోకి వెళ్ళేసేసి పివిట్ పాయింట్ నీకు ఎక్కడ కావాలి, పివిట్ నాకు ఇక్కడ కావాలి, ఇక్కడ ఈ ఏరియా, ఎస్ ఇక్కడ ఉంది నా పివిట్ పాయింట్. సో స్ట్రెంగ్త్ ఏది కావాలి, ఇది ఒక సైడ్ సయాను, ఇటు సైడ్ ఇట్లా ఉంది. సో స్ట్రెంగ్త్ గ్రీన్ ఎంత ఇవ్వాలి, హైలైట్లో గ్రీన్, ఇక్కడ టీల్ ఇచ్చింది. సో హైలైట్లో నేను హైలైట్లో ఈ కలరు, అయితే కలర్ తీసుకుందాం హైలైట్స్లో. ఎస్, ఓకే. ప్రొటెక్ట్ న్యూట్రల్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అది వెళ్ళిపోతుంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ప్రొటెక్ట్ న్యూట్రల్స్. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రస్తుతం ఈ క్లాస్ మరీ ఇన్డెప్త్గా మనం వెళ్ళట్లేదు స్ప్లిట్ టోనింగ్లోకి, బట్ ఇట్ ఈస్ ఈజీ అనమాట. స్ప్లిట్ టోన్ ఎవరైనా చేయాలి, ఫిల్మ్ లాగా కనపడాలి నాకు ఇలాంటి అనుకున్నప్పుడు లుక్, ఇది ఫిల్మ్ని ఎమ్యులేట్ చేస్తుంది. ఇది ఆ ఫిల్మ్ లుక్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉండడానికి ట్రై చేస్తుంది ఇది. సో స్ప్లిట్ టోనింగ్
మీకు ఇంతకుముందు చెప్పాను ఎన్నో ఫిల్మ్స్లో ఇది యూజ్ చేస్తున్నారు అని చెప్పి. నా ఈ సేమ్ ఇది కాపీ చేసుకొని నేను తీసుకొచ్చి దీన్ని పేస్ట్ చేస్తాను. సో దిస్ ఈజ్ వాట్ వీ గాట్. సో నేను నిదానంగా కొంచెం కీ అప్లై చేస్తాను. బిఫోర్ ఆఫ్టర్. ఓకే, ఇది స్ప్లిట్ టోన్. స్ప్లిట్ టోన్ మీద ఎంత ఎక్కువ వర్క్ చేస్తే మనకు అంత ఎక్కువగా అర్థమవుతుంది. సో మీరు స్ప్లిట్ టోన్ మీద పనిచేయండి. ఇప్పుడు ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే లైట్ రేస్. ఇది కొత్తగా యాడ్ చేసింది ఏం కాదు, ఇంతకు ముందు ఉంది. కానీ దీన్ని ఇంకా న్యాచురల్గా లైట్ రేస్ వచ్చేటట్టు మనకు తయారు చేశారు. సో ఇంతకుముందు లైట్ రేస్ అంత న్యాచురల్గా రావాలంటే మనకు ఖచ్చితంగా విజువల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మనం చేయాల్సి వచ్చేది. కాకపోతే ఇప్పుడు కలరిస్ట్లకే ఈజీగా ఉండేటట్టు మనకు ఆ లైట్ రేస్ ఇచ్చారు. సో కలరిస్ట్ గోయింగ్ లిటిల్ బిట్ టువర్డ్స్ ద విజువల్ ఎఫెక్ట్స్ ఐ థింక్. చూద్దాం ఏం చేశారు. సో నేను లైట్ రేస్ అప్లై చేస్తున్నాను. ఓకే, లైట్ రేస్. ఇప్పుడు నేను లైట్ రేస్ అప్లై చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, సో ఎక్కడెక్కడైతే బ్రైట్ ఉందో ఆ ఏరియా నుంచి లైట్ రావడం జరుగుతుంది. సో ఒకసారి మనం గమనిద్దాం ఎక్కడి నుంచి వస్తుంది అనేది. ఇప్పుడు సోర్స్ రీజియన్ చూద్దాం. సోర్స్ రీజియన్ ఏంటి? ఇది ఇక్కడి నుంచి వస్తుంది. సో రేస్ అలోన్, రేస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడి నుంచి వస్తున్నాయి. సో ఫైనల్ రిజల్ట్ ఇదనమాట. కానీ మనకు ఎఫెక్ట్స్ ఇందులో నుంచి రావాలి. సో ఎఫెక్ట్స్ ఇందులో నుంచి రావాలి. నేను ఏం చేయాలి? మనం ఇక్కడ ఎడ్జెస్ చూడొచ్చు, లైట్ రేస్ ఎడ్జెస్, లేకపోతే సోర్స్ ఆఫ్ రేస్, బ్రైట్ రీజియన్స్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఈ వైపు నుంచి కావాలి కనుక నేను దీనికి ఒక చిన్నగా చేసుకుంటాను కొద్దిగా, 25%. ఇప్పుడు నేను ఇక్కడ వరకు నేను బ్లాక్ చేస్తాను. నో 50%. ఇది గీసేటప్పుడు మనకి ఆల్ఫా మాస్క్ లైట్ సోర్సెస్ ఇది ఆన్ ఉండాలి, లేకపోతే ఇదిగో అటుపక్క కూడా తీసేసుకుంటుంది. ఓకే, ప్రస్తుతం ఈ మాస్క్ని ఆఫ్ చేసేస్తాను కాసేపు. అంటే కనిపించడానికి ఆఫ్ మాస్క్ పడుంది, కానీ ఆ గీత మనకు కనపడకూడదు అంటే మనం ఆఫ్ చేయాలి దాన్ని. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్రమ్ ఏ లొకేషన్ కాకుండా అట్ ఎన్ యాంగిల్. నౌ ఒక యాంగిల్ నుంచి మనకు వస్తుంది. సో ఆ యాంగిల్ ఎలా ఉండాలి అనేది మనం ఒకసారి ఓన్లీ రేస్తోనే చూద్దాం. యాంగిల్ ఎలా ఉండాలనేది ఇక్కడ ఉంటుంది. యాడ్ షిమ్మర్ అంటే ఏంటంటే డీటెయిల్స్, ఇంకా డీటెయిల్ షాడో, వెరీ షార్పర్ షాడో మనకు వస్తుంది. స్కేల్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఎవల్యూషన్స్. సో ఈ ఎవల్యూషన్స్ కూడా మనం కీ ఫ్రేమ్ చేసుకుంటే నిదానంగా అలా కదులుతున్నటువంటి ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఇదనమాట. సో అపీరెన్స్ ఇస్ ద న్యూ థింగ్. ఈ యాంగిల్ ఇవన్నీ కూడా న్యూ థింగ్స్ అనమాట. అపీరెన్స్ ఏంటంటే లైట్ రేస్ ఎప్పుడైతే వచ్చేటప్పుడు ఒకే కలర్ ఇస్తారు చాలామంది, ఒకే కలర్. కానీ లైట్లో తెలియకుండానే రెడ్, గ్రీన్, బ్లూలు డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అట్మాస్ఫియర్ని బట్టి రంగులు మారుతుంటాయి. రెయిన్బో కూడా అంతే కదా, అట్మాస్ఫియర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు రెయిన్బో ఏర్పడుతుంది. సో అలాంటి ఒరిజినల్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇవన్నమాట. చూడండి, ఆ లైట్ కొద్దిగా ఆరెంజెస్, ఇప్పుడు ఇలా ఇచ్చాను. డిఫాల్ట్ సాఫ్ట్, కీప్ షేప్ ఆఫ్ ద సోర్స్. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడేంటి కిటికీలో నుంచి వస్తుంది, కానీ రేపు ఫ్యూచర్లో మీకు ఒక చెట్ల మధ్యలో అక్కడక్కడక్కడ వైట్స్ ఉంటే దాని మధ్యలో నుంచి రావాలంటే ఆ సోర్స్ అలాగే, ఆ కటింగ్ అలాగే కనపడాలి. సో అందుకోసం ఏంటంటే కీప్ షేప్ ఆఫ్ ద సోర్స్ యూటిలైజ్ చేసుకుంటే అలాంటి దగ్గర నుంచి మనకు పడవచ్చు. ఓకే, నేను నెక్స్ట్ దాని యొక్క బ్రైట్నెస్ ఎంత ఉండాలి. ఓకే, ఆ రేస్ యొక్క బ్రైట్నెస్ ఎంత ఉండాలి. గామా తెలుసు కదా మీకు, గామా అంటే సో సాచురేషన్. ఓకే, మరీ సాచురేటెడ్ కాకుండా ఇవి. సో రెడ్, గ్రీన్ మళ్ళీ లాగేసిన ఈ విధంగా. కలరైజ్ అంటే ఏ కలర్లో మనకు కావాలో ఒకే కలర్ని మనం తీసుకోవడం అనమాట. నౌ కమింగ్ టు దిస్ అట్మాస్ఫియర్లో ఏం జరుగుతుందంటే మీరు చూడండి, అట్మాస్ఫియర్ ఎప్పుడైతే ఆన్ చేశానో ఒక రకమైనటువంటి క్లౌడ్ యాడ్ చేసినట్టు అయింది. ఎందుకంటే అట్మాస్ఫియర్లో దుమ్ము కూడా ఉంటుంది.
ఆ దుమ్ము అప్పుడప్పుడు మనం చూస్తున్నప్పుడు రేస్లో ఆ దుమ్ము కనపడుతూ ఉంటుంది. సో ఆ దుమ్ముని మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు ప్లే చేసి చూస్తే ఆ దుమ్ము కూడా కదులుతూ ఉంటుంది చూడండి. ఓకే, ఎవల్యూషన్ ఇవ్వాలి దానికి. ఎవల్యూషన్ ఇస్తే అది కదులుతూ ఉంటుంది. చిన్నగా కదులుతుంటుంది. సో దాని యొక్క డీటెయిల్ ఎంత ఉండాలి, ఎంత తగ్గించాలి, ఎంత డీటెయిల్ ఉండాలి, ఎంత తగ్గించాలి, ఇది. సో ఇదొక గ్రెయిన్ లాంటిది యాడ్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, ఇది ఎవల్యూషన్. సో ఈ విధమైనటువంటి ఈ రెండు ఏవైతే ఉన్నాయో, ఈ అట్ అన్ యాంగిల్, తర్వాత అపీరెన్స్, తర్వాత అట్మాస్ఫియర్, ఇవి న్యూ. ఇలా చేయడం వల్ల మనకేంటంటే కొంచెం రియలిస్టిక్గా రేస్ ఉంటాయన్నమాట. సో అట్మాస్ఫియర్ యాడ్ చేయడం వల్ల కొంచెం ఆ దుమ్ము ధూళి ఉన్నట్టు, తర్వాత ఆ రేసు, ఆ తర్వాత ఆ రేస్లో వచ్చేటటువంటి డిఫరెంట్ లైటింగ్ ఇవి, తర్వాత రేసు మూవ్ అయ్యే పద్ధతి, ఎక్కడి నుంచి యాంగిల్లో వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకు వర్కౌట్ అవుతుంది. సో కొద్దిగా రియల్గా ఇప్పుడు కనిపిస్తున్నాయి రేసు. ఇది న్యూ అప్డేట్ ఆఫ్ ద రేస్ అనమాట. సో ఇదే విధంగా గ్లో కూడా అప్గ్రేడ్ చేశారు. గ్లోలో ఏం చేశారంటే గ్లోలో కూడా అట్మాస్ఫియర్ యాడ్ చేశారు. సో దగ్గర గ్లో అవుతుందంటే ఆటోమేటిక్గా దానికి అట్మాస్ఫియర్ రావడం, ఇవన్నీ తయారు చేశారన్నమాట. ఇంకొక కొత్త ఎఫెక్ట్, కలర్ టోన్ డిఫ్యూజర్. ఈ కలర్ టోన్ డిఫ్యూజర్ ఏంటంటే లెన్స్కి ముందు ఒక డిఫ్యూజర్ అంటే ఒక గ్లాస్ని పెడతారు. తద్వారా ఏమవుతుందంటే పర్టికులర్ టోన్ డిఫ్యూజ్ అవుతుంది. మొత్తం వైట్లో డిఫ్యూజన్ చేస్తే మొత్తం పిక్చర్ అంతా డిఫ్యూజ్ అవుతుంది. కానీ కలర్ టోన్ డిఫ్యూజర్ అంటే ఏంటంటే పర్టికులర్ టోన్ డిఫ్యూజ్ అవుతుంది అనమాట. సో ఈ టోన్ డిఫ్యూజరు నార్మల్గా అయితే ఏంటంటే ఒక హార్డ్వేర్ వస్తుంది. హార్డ్వేర్లో ఏం చేస్తారంటే అది లెన్స్కి ముందు పెట్టి దానికి డిఫరెంట్ కలర్స్ ఇచ్చుకుంటూ ఏ కలర్ డిఫ్యూజ్ అవ్వాలనేది ఆ కలర్ మనం పెడతారు. అది పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ పర్టికులర్ ఆ లైట్, ఆ కలర్ లైట్ లోపలికి వెళ్ళి ఆ పర్టికులర్ లైట్ డిఫ్యూజ్డ్గా మారుతుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ మనకు ఇప్పుడు డావిన్సీ 20.1లో ఇచ్చారు. ఒకసారి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఒకసారి. కలర్ టోన్ డిఫ్యూజర్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను. సో కలర్ టోన్ డిఫ్యూజర్ ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రీసెట్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్ ఏది కావాలన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఇవన్నీ చూద్దాం. సెటిల్ ఒకటి ఉంది, తర్వాత లో కాంట్రాస్టెడ్ ఇమేజ్, తర్వాత స్ట్రాంగ్ స్టార్ట్, యా. ఓకే, టీల్ సాఫ్ట్, ఓకే, ఇది లైట్గా సాఫ్ట్ ఇలా ఉంటుందన్నమాట. తర్వాత టీల్ హై కాంట్రాస్ట్ ఇమేజ్ ఇలా ఉంటాయి. కానీ మనం ఏం చేద్దామంటే ఒకసారి కస్టమ్ అంటే మనం కస్టమ్ చేసుకోవచ్చు, లేకపోతే క్లీన్ స్లేట్ చేద్దాం. క్లీన్ స్లేట్ అంటే మనమే మొదలెడదాం. ఓకే, ఫస్ట్ది ఏంటంటే కలర్ స్పేస్ ఓవర్ రైట్స్. దీంతో మనకు పని లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ ఓవర్ రైట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ కలర్ మేనేజ్మెంట్ చేస్తున్నాను కాబట్టి. సో డిఫ్యూజన్ ఏం చేస్తుంది, ఒక బ్లర్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ డిఫ్యూజన్ అమౌంట్ ఎంత అమౌంట్ కావాలి అనేది ఇదేం చేస్తుందంటే హైలైట్స్ని డిఫ్యూజ్ చేస్తుంది ఇది. సో దీని ఎఫెక్ట్ ఎంత ఉండాలి, రేడియస్ ఎంత ఉండాలి అనేది మనము ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో షాడో సాఫ్ట్ క్లిప్, షాడోని సాఫ్ట్ చేయడం అనమాట. చూడండి, షాడోని సాఫ్ట్. సో ఈ ఏరియా మీరు గమనిస్తే షాడో సాఫ్ట్ అవుతుంది. సో అది ఎంత సాఫ్ట్ అవ్వాలనే దాని మీద ఉంటుందన్నమాట. ఈ ఎఫెక్ట్ మీరు దీన్ని ఏంటంటే మిల్కీ షాడోస్ అంటారు. ఈ ఎఫెక్ట్ని మీరు చాలా పిక్చర్స్లో మీరు చూసుండొచ్చు మ్యూజిక్ ఆల్బంలో. ఈ విధమైనటువంటి మిల్కీ ఈ టైప్ షాడోస్ని మీరు చూసి ఉండొచ్చు. అలాగే సాఫ్ట్ క్లిప్. ఓకే, అయితే ఈ కలర్ ఇమేజ్ మీద మనం పనిచేసేటప్పుడు మనకు ఏవి ఎట్లా పనిచేస్తాయో మనకు తెలీదు. కనుక ఇందాక మనం చిన్న ట్రిక్ అనుకున్నాం కదా, ఏదైతే గ్రే స్కేల్ మీద మనం పనిచేస్తే మనకు అర్థమవుతుందని చెప్పి. సో ఇక్కడ నా దగ్గర గ్రేడియంట్ ఉంది. సో ఈ గ్రేడియంట్ మీద పని చేద్దాం. డిఫ్యూజన్ యాడ్ చేస్తాను. సో డిఫ్యూజన్. ఇప్పుడు షాడో క్లిప్ గురించి చూద్దాం. షాడో క్లిప్ థ్రెషోల్డ్ నేను షిఫ్ట్ చేయగానే ఏమైందో చూడండి. షాడో క్లిప్ ఎప్పుడైతే ఆన్ చేశానో ఆటోమేటిక్గా ఈ ఏరియా ఫాల్ ఆఫ్ వచ్చింది. అంటే మీరు వే ఫామ్లో షాడోస్ చూడండి ఎలా ఉన్నాయో. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే దాన్ని పెంచుతానో థ్రెషోల్డ్, షాడోస్ లేస్తున్నాయి. అదేవిధంగా మీరు ఇక్కడ కూడా చూడొచ్చు షాడోస్ ఎలా బ్రైట్ అవుతున్నాయో.
ఓకే. అలాగే దాని సాఫ్ట్నెస్ కానీ ఇచ్చామనుకోండి, ఆ చేంజ్ ఓవర్ ఫ్రమ్ షాడోస్ టు లైట్ ఇంకా సాఫ్ట్గా అవుతుందన్నమాట. షాడోస్ టు ఇది చాలా సాఫ్ట్గా అవుతుంది. అదేవిధంగా షాడో క్లిప్ ఆఫ్ చేసుకొని హైలైట్ క్లిప్ మీద వెళ్ళామనుకోండి, హైలైట్ క్లిప్ థ్రెషోల్డ్ అయినప్పుడు ఏముందంటే హైలైట్ని పెంచుతుంది. ఇక్కడ షాడోస్ని పెంచుతుంది, ఇక్కడ హైలైట్ని పెంచుతుంది. అలాగే సాఫ్ట్నెస్ ఎంత కావాలో అంత ఉంటుంది. హైలైట్లు దించాను, దీని సాఫ్ట్నెస్ ఎంత కావాలో అంత ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. అదేవిధంగా టోనల్ లైట్స్కి వెళ్ళినప్పుడు మనకు ఇంటెన్సిటీ ఎంత లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎంత కావాలి, ఆ తర్వాత ఏ కలరు నువ్వు యాడ్ చేస్తున్నావు చూడండి. మీరు ఒక టోన్ యాడ్ చేస్తుంటే మీరు బాగా గమనిస్తే ఇట్స్ ఈ ఏరియాలో అవుతుంది, అంటే షాడో ఏరియాలో ఎక్కువ అవుతూ ఉంది. కలర్ టోన్ డిఫ్యూజర్ అనేది మీరు ఆ గ్లాస్ ఏదైతే హార్డ్వేర్ ఉంటుందో ఆ విధమైనటువంటి టోన్ మీరు తీసుకురావాలంటే కలర్ టోన్ డిఫ్యూజర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో దీన్ని యూజ్ చేసి చూడండి. ఇదేంటంటే ఫేస్ రిఫైన్మెంట్లో ఒక ఆప్షన్ ఎక్కువ ఎక్స్ట్రా వచ్చింది. అదేంటో మనం చూద్దాం. ఇప్పుడు ఫేస్ రిఫైన్మెంట్ నేను యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు తెలుసు డిటెక్ట్ ఫేస్, మనం ఫేస్ రిఫైన్మెంట్ చేస్తాం. ఇప్పుడు ఓవర్లే తీసేద్దాం. ఓవర్లే తీసేసిన తర్వాత ఇక్కడ బ్యూటీలో మీకు తెలుసు మనము సాఫ్ట్నెస్ ఇస్తాం. సాఫ్ట్నెస్ చూసారా, సాఫ్ట్నెస్ స్కేల్. ఓకే, ఈ ఇమేజ్ని కొంచెం మనం జూమ్ చేసుకుందాం. సైజింగ్లోకి వెళ్ళి ఓకే, ప్యాన్ టిల్ట్. ఇప్పుడు ఇందులో మనకు వచ్చినటువంటి కొత్త ఆప్షన్ ఏంటంటే గ్రెయిన్. ఎందుకంటే స్కిన్లో ఒక టెక్స్చర్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే స్మూత్ చేయడానికి ఆ టెక్స్చర్ను పోగొడతారు. దాంతో ఏమవుతుందంటే అది ఏదో పింగాణి మొహంలాగా అనిపిస్తుంది. పింగాణి దాంతో తయారు చేసినట్టు సిరామిక్ ఫేస్ మాదిరి. అలా కాకుండా ఆ టెక్స్చర్ పోనీయకుండా స్మూత్నెస్ చేయడమే ప్రొఫెషనలిజం అనమాట. సో అందుకోసం ఏంటంటే లైట్గా యూ కెన్ యాడ్ గ్రెయిన్. ఓకే, గ్రెయిన్ స్ట్రెంగ్త్ చూసారా, గ్రెయిన్. ఇంకా నేను దీన్ని జూమ్ చేస్తాను. సో యూ కెన్ సీ గ్రెయిన్, లిటిల్ గ్రెయిన్ యాడ్ చేయడం వల్ల మనకు ఆ టెక్స్చర్ అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. స్మూత్గా ఉన్నప్పటికీ ఆ టెక్స్చర్ అలా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇదే కాకుండా ఆడియోలో కూడా ఒక కొత్తది వచ్చింది. ఏంటంటే ఇంతకుముందు వరకు 24 బిట్టే ఉండేది, ఇప్పుడు 32 బిట్ ఫ్లోట్ వచ్చింది రికార్డింగ్. నార్మల్ ఏంటంటే బ్రాడ్కాస్ట్ రేంజ్, ఫిల్మ్ రేంజ్, లేకపోతే మాస్టరింగ్ రేంజ్, ఇట్లా ఆడియోలో డిఫరెంట్గా ఉంటాయి. 32 బిట్ ఫ్లోట్ అనేది ఏంటంటే పాయింట్స్లో కూడా మనకు దొరుకుతుందన్నమాట లెవెల్స్. సో 32 ఫ్లోట్లో మనం ఆడియో రికార్డ్ చేయొచ్చు. సో ఆడియో అనేది ఇక్కడ మెయిన్ కాదు కాబట్టి నేను చెప్పట్లేదు, బట్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్. ఇంకా కొన్ని కూడా వచ్చాయి. సో ఈ రోజుకైతే ఇవే. మళ్ళీ మనం నెక్స్ట్ కలిసినప్పుడు ఇంకొన్ని ఎక్స్ట్రా మాట్లాడదాం. అదేవిధంగా మీకు డావిన్సీ మీద ట్యుటోరియల్స్, తర్వాత ప్రీమియర్, లైట్ రూమ్, సమ్టైమ్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, వీటి మీద ట్యుటోరియల్స్ ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ ట్యుటోరియల్ కానీ మీకు కానీ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్, అలాగే ఇంకోటి చెప్తారు ఏంటది, లైక్ చేసి ఆ బెల్ బటన్ కొట్టండి. సో కొత్త కదా ట్యుటోరియల్స్లో కొంచెం ఇబ్బంది పడతాను. సో ఇది థ్యాంక్ యూ సో మచ్.